ఏంటైతే అమ్మా అమ్మా పాప మరీ నీరసం అయిపోతుందమ్మా, డాక్టర్ గారికి చూపించాలి. ఏంటమ్మా మీద మీదకి వస్తున్నా, వెళ్ళి అవతల చెప్పా. నువ్వు డబ్బులు ఇదిగో, నువ్వు నీ చిట్టి ఏది? దండం పెడతానమ్మా, కాస్త దయ చూపించమ్మా. ఏంటమ్మా ఏంటి, మీకు డబ్బులు లేకుండా వైద్యం చేస్తే మేము అడుక్కు తినాలి. డబ్బులు తర్వాత ఇచ్చుకుంటానమ్మా. వదలవమ్మా. ఏంటా మాటలు అలా మాట్లాడేస్తా? ఏంటమ్మా ఏం జరిగింది? పాపకి ఈ రోజు నుండి గారు మీకు చూపిద్దామని. బాబరికి రామ్మా. విరోచనాలు ఎప్పటి నుంచమ్మా? 4 రోజుల నుంచి అండి అయ్య గారు. 4 రోజుల నుంచా? మరి ఇంత ఆలస్యంగా తీసుకొచ్చావమ్మా? ఉండు. ఇంకాస్త ఆలస్యం అయితే ఆ బిడ్డ ప్రాణాలు పోయేవి తెలుసా? పట్టించు పట్టించు. తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, మనసు కూడా అంత నిర్మలంగానూ ఉండాలి. ప్రాణాలు తీయడమే ఉంది, ఎవరైనా చేస్తారు, బ్రతికించడమే కష్టం. చూడమ్మా, ఉప్పు పంచదార నీళ్లలో కలిపి పూటకు 2 సార్లు పట్టించు. రేపు సాయంకాలానికి తగ్గిపోతుంది. మళ్ళీ రేపు వస్తావు కదా, వెళ్ళిరా. వైద్య వృత్తి చేసేది బ్రతకడం కోసం కాదు, నలుగురిని బ్రతికించడం కోసం. ఈ వృత్తి చేసేవారికి కాస్త సహృదయం కావాలి, స్వార్థం కాదు. డబ్బుదే ఉంది, ఎలాగైనా సంపాదించవచ్చు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే వెళ్ళి వేరే పని చూసుకో, వెళ్ళు. ఎందుకు ఎందుకు అలా ఏడుస్తావు? ఒక్క మాట చెప్తాను, మీరు దేవుడికి ప్రాణం పోసే శక్తి మాత్రమే ఉంది, కానీ డాక్టర్కి మనిషికి ఆయుష్ పెంచే శక్తి కూడా ఉంది, తెలుసుకో. సరే ఊరుకో, కన్నీరు తెరుచుకో. రామ్మా. ఏంటి పాపకి? జ్వరం అండి. ఈ నిరోధ ప్యాకెట్ నీ జేబులో ఎందుకుందరా? బోర్ ఊదుకుందాం కొనుక్కున్నానులే. దీంతో బోర్ ఊదుకుంటారని నువ్వు నాకు చెప్తున్నావు. నీ బాబునరా నేను. చూడు, మీసాలు రాకుండానే నీకు ఈ పిచ్చి పట్టుకుందంటే 30 ఏళ్ళు వచ్చేసరికి నరాలు ఈక్నెస్ అయిపోయి రక్త కన్నీ డ్రామా ఆడుకోవాలి. జోగినాథం గారు, ఏంటమ్మా డబ్బు జమ వేయడానికి వచ్చా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి. మీకు ఇష్టమైతే మా జ్యోతిని మీ నాన్నకిచ్చి పెళ్లి చేద్దామని. ఆంటీ ఏంటమ్మా అన్నారు? ఇంకొకసారి చెప్పండి. మీ నానితో మా జ్యోతి పెళ్లి జరిపించాలని. నా గురించి, వీడి గురించి, మా కుటుంబం గురించి అంతా తెలిసే? అదేనండి, కట్నాలు లాంఛనాల విషయాల్లో మీతో సరితూగలేమని తెలుసు. దాని గురించి కాదండి, మా లెవెల్ గురించి. ముహూర్తాలు పెట్టించేద్దాం. వస్తానండి. అమ్మమ్మ, మీ అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. చిన్నపిల్ల, నా మాట కాదందు. వస్తానండి. తినగా తినగా ఈ ఆపాకు తీయగా ఉంటదని నీ బేవర్స్ మొహం చూడగా ఆవిడకి బుద్ధిమంతుళ్ళు అనిపించావేమో. నువ్వు ఒక్కడవే నన్ను తిడతావు గాని ఊళ్ళో మన గురించి చాలా పెద్ద లెవెల్లో చెప్పుకుంటారు. ఏమనే బీర్ బాటిల్ మింగేసి రోడ్డు మీద దొర్లుతావనా? ఆడపిల్లల జడలాగా చూపు దెబ్బలు తింటావనా? తండ్రి పుత్రులు కొడుకు రాక ఇంకెవరికి వస్తాయి? జ్యోతి, ఏమిటిది? ఎక్కడికి? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి కొత్తగా? చూడమ్మా, ఇప్పుడే నీ పెళ్లి గురించి మాట్లాడొస్తా. ఎవరితో? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా, నలుగురు చూస్తున్నారు. నీ బ్రతుకేమిటో అందరికీ తెలిసిపోయింది. నీ కూతురు నన్ను తెలిస్తే నాకు ఇక పెళ్లి కాదని ఏ తాగుబోతుకో తిరుగుబోతుకో నన్ను కట్టబెట్టాలని చూస్తున్నావు. అదేగా నీ ఉద్దేశం? నిజంగా నా తల్లివైతే అలా చేస్తావా? జ్యోతి, కన్న తల్లి నిన్ను మాట్లాడతావా? ఎక్కడ నేర్చావు ఈ మాటలు? తప్పమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నా. పద లోపలికి పద. నీ సుఖం ఏమిటో నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. జ్యోతి, ఇదిగో జ్యోతి, ఆగమంటుంటే. జ్యోతి, జ్యోతి, నా మాట విను. జ్యోతి, జ్యోతి, ఆగు. జ్యోతి,
ఎమర్జెన్సీ వాడు ఎక్కడ లేదు ఎమర్జెన్సీ వాడు ఎక్కడుందండి రైట్కి తిరగాలి థ్యాంక్ యూ అల్లుడు మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా పురుగులు పడి చేస్తావు ఎందుకు అలా కొడతావు పని చేస్తున్నాగా ఏం చెప్పమంటావు మావా పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం హే భగవాన్ నన్ను మావలే నన్ను మావలే అల్లుడు కల్పతరు పొద్దున్నుంచి కనపడటం లేదు మార్నింగ్ డ్యూటీ అయ్యో 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 ఆగిపోయావేమిటి నాన్న చచ్చిపోతావు నాన్న జ్యోతి నేనేం తప్పు చేయలేదు. నేనే వద్దమ్మా వద్దు నాకేం చెప్పొద్దు నాన్నని ఎందుకు వదిలేసావని ఈ జన్మలో అడగను అమ్మా నువ్వుంటే చాలమ్మా నువ్వుంటే చాలు నిజం చెప్పకపోతే ఈ అమ్మ పోయాక అపనిందలు అలాగే ఉండిపోతాయమ్మా. నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నామమ్మా. ప్రతి ఆడపిల్ల కొంగులో ఒడగంటి బియ్యంతో అత్తవారింటికి వెళ్తుంది. కానీ నేను సంవత్సరం బిడ్డతో అత్తవారింట్లో అడుగు పెట్టాను. మా పెళ్లి ఇష్టం లేని అత్త ఆడపడుచుల మధ్య 4 సంవత్సరాలు ఆ ఇంట్లో గడిపేశాను. తినండి అమ్మా తినండి, బాగా ఒళ్ళు కొవ్వెక్కేలా తినండి. అబ్బా ఊరుకమ్మా, మరీ అలా మొహం మీదంటే బాధపడదు. ఏం వచ్చిందంటే బాధపడ్డానికి? 3 పూట్ల దున్నపోతలా తింటుంది, 2 పూట్ల స్నానాలు చేసి పౌడర్లు అత్తర్లు అద్దుకుంటుంది. నువ్వు కూడా అద్దుకుంటున్నావుగా. ఏం కూసావే? చిన్నపిల్ల కదా, ఏదో తెలియక చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల. మీ తల్లి కూతుళ్ళు మా గొప్పకి సెల్లా దాపరించారు. రామ్మా బిందు, నువ్వు నడిచొస్తుంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు ఉంటుంది. బాగున్నారంటీ? ఎలా బాగుంటానమ్మా, నిన్ను చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతా ఉంటుంది. నీ అతను కాలేకపోయాను కదా అని. ఆ దురదృష్టం అంతా మాది. అరే కమల ఎక్కడే ఉంది? కమలా, డాక్టర్ గారు ఎక్కడా? యాక్సిడెంట్ కేసు వచ్చిందని పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారండి. అదంతా వంకలే. మా వాడికి ఇంట్లో సుఖం లేకుండా పోయింది. నిన్ను కాదని ఈ దరిద్రపు కొట్టుదాన్ని కట్టుకున్నానని కొంపకి రాకుండా హాస్పిటల్లోనే పడుంటున్నాడు. ఇదంతా మా కర్మలే. నువ్వు రామ్మా బిందు. అత్తంటి వాళ్ళే నా జీవితంతో ఆడుకుంటున్నారు అనుకుంటే ఆ భగవంతుడు కూడా వాళ్ళకి తోడయ్యాడు. ఆ దేవతనే నాకు మనశ్శాంతి ప్రసాదిస్తుందని ఆశతో గుడికి వెళ్ళాను. తిరిగి వస్తూ ఉంటే నీ భర్త ఆసుపత్రిలో అధికార పార్టీ నాయకుడికి ఆపరేషన్ చేసి బతికిస్తున్నాడు. నువ్వు వెంటనే మీ ఆయనకు ఫోన్ చేయి. ఆపరేషన్ లో వాడు చచ్చాడనే చల్లటి కబురు నాకు చెప్పను. చెయ్యను. వెంటనే నువ్వు ఫోన్ చేయకపోతే ఇంటి దగ్గర నీ కూతురు ప్రాణాలతో ఉండదు. చెయ్యి. నా కూతురుతో పాటు నా ప్రాణాలు తీసేసినా సరే ఆయన ప్రేమించే వైద్య వృత్తికి దూరం చేయనివ్వను. ఆపరేషన్ పూర్తయింది, ఆ రంగరావు బ్రతికాడు. మినిస్టర్ అన్న వాళ్ళ కళ్ళ కన్నానే మొత్తం నా ఆశలన్నీ నాశనం చేశావు. నీ జీవితాన్ని నాశనం చేస్తావు. తన మూలంగా నా బ్రతికి ఇలా అయిపోయిందని తెలిస్తే మీ నాన్నగారు ఏమైపోతారు? నేను భయపడ్డా జ్యోతి. చెడిపోయిన
ఆడదాని భర్తగా జీవించే కంటే చనిపోయిన ఆడదాని భర్తగా సానుభూతితోనైనా బ్రతుకుతారని నేను ఆశపడ్డాను. అందుకే నేను కట్టుకున్న అపవిత్రమైన ఆ చీరను గుడిలోనే వదిలేసి అమ్మవారి చీరను కట్టుకుని పునీతంగా బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నిన్ను తీసుకుని ఈ ఊరికి వచ్చేసాను. ఏ ఆపనింద కోసం నేను భయపడ్డాను దాన్ని నా అత్త ఆడబిడ్డ ఇద్దరు ప్రచారం చేశారని నాకు ఇప్పుడు అర్థమైంది. జ్యోతి, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే నేను ఇంత విషయం తీసుకుని చచ్చిపోతాను, సంతోషంగా చచ్చిపోతాను. నీ జీవితం స్థిరపడాలి జ్యోతి, నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. సుప్రీంకోర్టు జడ్జి ముందు చెప్పినా నీ మాటలు ఎవరూ నమ్మరత్తయ్యా, కానీ నేను నమ్ముతున్నాను. జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ నీ కంటికి మేమిద్దరం పసుబట్టలతోనే కనపడతాం.